5 రెండోది పూర్తయింది, మూడో సంవత్సరం వచ్చింది. అయితే ఎన్నో తేదీ వచ్చింది? 5 అన్నారు, ఏప్రిల్ 5. ఏప్రిల్ 5వ తేదీన మనం అమ్మవారి యొక్క వార్షికోత్సవ పూజా మహోత్సవాదులన్నీ కూడా ప్రారంభం చేసి అమ్మవారి సేవా కైంకర్యాదుల్లో పాల్గొనడానికి, అమ్మవారికి విశేషమైనటువంటి పూజ అభిషేక హోమాదులు నిర్వహించాలని, అమ్మవారి యొక్క క్షేత్రంలో ప్రతి మాసము కూడా ప్రతి నెలలో ఏదో ఒక సేవ జరగాలని, ఆ సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని, పాల్గొన్నటువంటి వారందరికీ అమ్మవారి దివ్య అనుగ్రహం కలగాలని కోరుకొని మనం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అమ్మవారి సేవలో కూడా అందరూ కూడా పాల్గొనండి. మీకు అందరికీ ఒక వృత్తాంతం చెప్పాను నేను. అమ్మవారికి ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయ గర్భాలయంలో ఉన్నటువంటి యంత్రాలలో మనం వ్రాసినటువంటి బీజాలు అంతకుముందు చెప్పాను నేను మీకు. మీరెళ్ళి అమ్మవారిని నమస్కారం చేసుకొని మీ కోరిక కోరుకోండి. మీ కోరిక తీర్చే బాధ్యత నాది. మీరు ఎవరైనా సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళి శుక్రవారం నాడు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదివి, దేవీ ఖడ్గమాల స్తోత్రం నిమ్మకాయ దీపం పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ మనస్సును అమ్మవారికి తెలియజెప్పి, అమ్మవారి సేవలో ప్రతి శుక్రవారం ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరి కోరికలు అమ్మవారి నెరవేరుస్తుందన్న ధైర్యంతో, నమ్మకంతో మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. అమ్మవారి సేవను మర్చిపోవద్దు. మీరందరూ కూడా మనిషి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి భావనను భగవంతుడికి రుద్ది దానికి దీనికి సంబంధం పెట్టకుండా మీ భక్తిని అమ్మవారి సేవలో వినియోగించుకొని మనుష్యులతో సంబంధం లేకుండా భగవత్ సేవా కైంకర్యాదులను నిర్వహిస్తూ అమ్మవారి వార్షికోత్సవం దిగ్విజయంగా పూర్తి కావడానికి మీ అందరి సహాయ సహకారములతో ఆ సేవా కైంకర్యాన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యాత్ర చేసినటువంటి ప్రతి వారికి కూడా అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, ఏ విధమైనటువంటి అనారోగ్యం కలగకుండా అమ్మవారి దివ్యమంగళ అనుగ్రహం కలగాలని, చూసినటువంటి ప్రతి క్షేత్రానికి